శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ కొత్త సంవత్సరంలో మనందరి ఆశలు, కోరికలు అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ లెట్స్ గెట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరీంనగర్లోని లిటిల్ స్పార్క్ ముందున్నాం ఫ్రెండ్స్. ఎస్, మేము చూస్తున్నప్పుడు కరీంనగర్ రామ్నగర్లో ఉన్నటువంటి లిటిల్ స్పార్క్. దీని టికెట్ ఫేర్ వచ్చేసి 100 రూపీస్ పర్ 1 పర్సన్. ఇది ఈ గత 3-4 సంవత్సరాల కరీంనగర్ ప్రజలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో అలరిస్తుంది. ఇప్పుడు ఈ పార్క్ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియో చూపెడతాను. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్, టెన్నిస్, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలైనటువంటి గేమ్స్ ఇక్కడ చాలా లీస్ట్ ప్రైస్కి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లల కోసం అయితే ఈ లిటిల్ పార్క్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా ఫెసిలిటీస్ అయితే కల్పించాయి పిల్లల కోసం. అయితే పిల్లల ఆనందం కోసం మన కరీంనగర్ జిల్లాలోని రామ్నగర్లో లిటిల్ పార్క్ పేరిట ఈ పార్క్ అనేది ఏర్పాటు చేశారు. గత లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ లిటిల్ పార్క్ అనేది కరీంనగర్ జిల్లాలో ఎంతో పేరు గడించింది. ఇక్కడ గేమ్స్తో పాటు ఫుడ్ కోర్ట్స్ కూడా చిన్నపిల్లల కోసం, ఫోటోషూట్ కోసం పోలీస్ జైలు, ఎడ్ల బండి, హాస్పిటల్, డ్రమ్స్, పియానో అండ్ డ్యాన్స్, అయితే పిల్లల అభిరుచి తగ్గటువంటి డ్యాన్స్ కూడా ఇక్కడ లిటిల్ పార్క్ మేనేజ్మెంట్ వాళ్ళు వేయిస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. పిల్లలందరూ డ్యాన్స్ చేయడానికి ఇక్కడ లిటిల్ పార్క్ మేనేజ్మెంట్ వారు పెద్ద స్టేజ్ కూడా కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి 7:30 to 8:30 మధ్యలో ఇక్కడ పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేపిస్తారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ యాంత్రిక జీవనంలో ప్రతిరోజు ఎంతో బిజీగా ఉంటున్నారు మనుషులందరూ కూడా. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఎంతో ఇబ్బందులు పడుకుంటూ తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి ఈ జీవన విధానంలో పెద్దలే కాకుండా చిన్నపిల్లలు కూడా స్కూల్స్, స్టడీ, ర్యాంక్స్ అంటూ పిల్లలపై అధిక భారం కూడా మోపుతున్నారు. అలాగే చిన్నపిల్లల ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్స్ లేకుంటే ఇంట్లో గోలగోలగా ఉంటుంది. వీటన్నిటికీ ఉపశమనం కలగాలంటే వీకెండ్ సాయంత్రం పిల్లల్ని తీసుకొని చక్కగా కరీంనగర్లోని లిటిల్ పార్క్ వెళ్ళారంటే చాలు. ప్రపంచాన్ని మైమర్పించే గేమ్స్ అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఇక్కడ పిల్లలు చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఈ పార్క్ లోపలికి వెళ్ళారంటే పిల్లలే కాదు పెద్దలు కూడా తమ యొక్క సమయాన్ని మర్చిపోతారు. వన్స్ వీఆర్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఒక్కసారి మనం ఈ పార్క్లోకి ఎంట్రీ ఇచ్చామంటే అసలు టైము అనేది తెలియదు మనకి, అంతలా గడిచిపోతుంది. అంతలా కూడా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రపంచంలో ఉన్న ఆటలన్నీ మనకి ఇక్కడ ఈ లిటిల్ పార్క్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీథింగ్, క్రికెట్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, లాన్ టెన్నిస్ కానివ్వండి, షటిల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, చాలా అంటే చాలా గేమ్స్ మనం ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ అవి మొత్తం పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అంతలా ఉంది ఈ లిటిల్ పార్క్. ఇక్కడ ఒక్కరికి 100 రూపాయల చొప్పున ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పార్కు తెరిచి ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా బాక్స్ క్రికెట్ కానివ్వండి, ఇటు వాలీబాల్ కోర్టు కానివ్వండి, ఇటు బాస్కెట్బాల్ కోర్టు కానివ్వండి, షటిల్ కోర్టు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. బర్త్డే పార్టీస్ అండ్ వీకెండ్ పార్టీస్ కోసం తినడానికి సంబంధించినటువంటి మంచి రెస్టారెంట్ కూడా ఉంది. ఎవ్రీ ఈవినింగ్ మనం ఒక సరదా సాయంత్రానికి అయితే ఇక్కడికి వెళ్ళవచ్చు మనం ఫ్యామిలీతో సహా. ఆటలు ఉంటాయి ఇక్కడ. మనకి అవధుల్లోని ఆనందం కూడా ఇక్కడ మనం ఈ పార్క్లో పొందవచ్చు. ఈ పార్కు వచ్చేసి మనకు ఏదైతే రామ్నగర్ ఉందో కరీంనగర్ నడిబొడ్డున ఉంటుంది. ఇది సాయంత్రం పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎవ్రీడే ఇక్కడ మనకి క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. ఇక వీకెండ్స్లో అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పిల్లలు పెద్దలతో మొత్తం ఈ పార్క్ అంతా కూడా సందడిగా ఉంటుంది వీకెండ్స్లో అయితే. వీక్ డేస్లో అయితే మామూలుగా ఉన్నా కానీ వీకెండ్స్లో మాత్రం చాలా రద్దీగా ఉంటుంది ఈ లిటిల్ పార్క్. ఈ పార్క్లో మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది ఈ లిటిల్ పార్క్లో. గత 3-4 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఈ లిటిల్ పార్క్ చిన్న అని లేదు, పెద్ద అని లేదు, అందరిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా ఈ లిటిల్ పార్క్ అనేది ఎంతగానో
అలరిస్తుంది. ఇక్కడ వచ్చిన ప్రతి వారు ఎవరైతే పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసి మంచి ఆనందం అనేది ఇక్కడ పొందుతారు. ఈ లిటిల్స్ పార్క్ రాకముందు కరీంనగర్ జిల్లా ప్రజలకి ఆట విడుపు కోసం వెళ్ళాలంటే ఒకటి ఉజ్వల పార్క్ ఉండేది, మరొకటి కరీంనగర్ డీర్ పార్క్, ఏదైతే రాజీవ్ గాంధీ డీర్ పార్క్ ఉందో ఆ 2 పార్కులు ఉండేవి ఫ్రెండ్స్. ఈ ముచ్చటగా 3వ పార్క్ అనేది నెలకొల్పారు కరీంనగర్లో. కానీ అవి 2 వెళ్ళాలంటే ఉజ్వల పార్కును కరీంనగర్ డీర్ పార్క్ వెళ్ళాలంటే సిటీ అవుట్స్కట్స్ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇది మాత్రం మనకి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రామ్నగర్లో కరీంనగర్ నడుబొడ్డున ఉంటుంది ఈ పార్క్. అందుగుంచే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో లైక్ చేస్తారు ఈ పార్క్ని. అందుకు తగ్గట్టుగానే ఎవ్రీడే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలామంది పేరెంట్స్తో ఇక్కడ ఈ పార్క్లో ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇవాళ ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ పిల్లల నుంచి మొబైల్స్ దూరం చేయాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నేనైతే ఇదే సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్, పార్క్సే. ఈ లిటిల్స్ పార్క్ పేరుకు తగ్గట్టుగానే చిన్నపిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ వాళ్ళు ఆడుకునే పజిల్ గేమ్ నుంచి మొదలు పెడితే వుడ్ బాల్ కానివ్వండి, ఇటు బాస్కెట్ బాల్ కానివ్వండి, ఈ బాక్స్ క్రికెట్ కానివ్వండి, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, స్క్వాష్, ఇవన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి. అలాగే టగ్ ఆఫ్ వార్ కానివ్వండి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ కూడా చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడతారు కూడా. మీకు వీడియో మొదలు చెప్పినట్టు ఈ లిటిల్స్ పార్క్లో ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 8:30 మధ్యన పిల్లలకి డ్యాన్స్ షో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా. ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ డ్యాన్స్ స్టేజ్ వద్దకే తీసుకెళ్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 మధ్యన పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తుంటారు. ఇదే ఫ్రెండ్స్ లిటిల్స్ పార్క్లో ఉన్నటువంటి డ్యాన్స్ సంబంధించిన డ్యాన్స్ స్టేజ్. ఇక్కడ పిల్లలైతే వాళ్ళని ఆపతరం కాదు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లిటిల్స్ పార్క్లో మనకి పార్కింగ్ కూడా ఫ్రీ ఫ్రెండ్స్. ఇందులో మనం సింగిల్ పే కూడా పే చేయాల్సిన అవసరం లేదు పార్కింగ్ కోసం. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.